ఎదుటిదానికి ఆశించడం అనేది తప్పు. దేనికో ఆశించడం తప్పు. నీ సొమ్ము కానప్పుడు నువ్వు దానికి ఆశించడం తప్పు. కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడైతే మనకెందుకు, మనం తిన్నమా లేదా అనే లోకం ఇప్పుడు ఉంది. కానీ అది తప్పది. ఎవరి సొమ్ము ఎవరికి అవుతుంది, ఎవరికి అవుతుంది. మనం ఏం తీసుకొచ్చినామని ఏమీ తీసుకురాలేదు, ఏమి తీసుకపోము కూడా, ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకపోము కూడా. ఎట్లా వచ్చినాము అట్లా వెళ్ళిపోతాం అంతే. ఈ ఉన్న 4 రోజులైనా మంచిగా బతికి 4 రోజులతో మంచి మనుషులతో మంచిగా అనిపించుకొని వెళ్ళడం తప్ప, మంచిగా అనిపించుకొని వెళ్ళడం తప్ప ఇంకో మార్గం ఏమీ లేదు మనకు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది గింతేనా అది గంతేనా అని తప్ప మనకు తెలియదు. మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. ఒకరిని రేషించి నువ్వు సాధించేది ఏం లేదు. కానీ తెలుసుకో, ఏది తప్పు ఏది ఒప్పు, ఏం మాట్లాడాలి ఏం లెక్క ఏందనేది తెలుసుకో. మానవ జన్మలో పుట్టినావు. ఎన్నో లక్షల జన్మ సాధిస్తే మానవ జన్మ. ఈ జన్మలో నీకు మంచి చెడు అన్నీ తెలుసు నీకు. కానీ మనిషి ఉపయోగించుకోలేకపోతున్నాడు. అహంకారం, డబ్బు కనబడితే అహంకారం, ఇది కొంచెం ఏదైనా కనబడాలి అహంకారం. కానీ నేను అహంకారం అందినాను. ఆ ఇచ్చిన ఈశ్వరుడు చెప్పాలి. ఆ బుద్ధి ఆయన చెప్తాడు, ఆ ఈశ్వరుడు చెప్తాడు. అది నేను నానుడితో నినడం కాదు. ఎందుకంటే నేను చాలా అనుభవించాను కాబట్టి, చూశాను కాబట్టి. ఆ భగవంతుడు తెలియాలి ఏదైనా కానీ. శివనాగిలంది క్షేమ కూడా పుట్టదంట, పురాణంలో రాసి ఉంది. అంత భగవంతుడు తెలియాలి ఏదైనా కానీ. ఈ పని చేసినా కానీ ఆయన ఆజ్ఞ లేనిది ఏది కాదు, ఏ టైం రాంది ఏది కాదు, ఈ టైం లేనిది ఏది కాదు. నువ్వేం చేసినా కూడా ఆ టైంలో దానికి టైం రావాలి. ఆ టైం వస్తేనే పని అవుతుంది. ఆ టైం రాంది ఆ పని కాదు. నువ్వు ఎంత ఆరటపడ్డా పని కాదు, ఆరటపడకున్నా పని కాదు. ఏం చేయాలన్నా ఆయన ఆజ్ఞ కావాలి. ఇది మాత్రం 100%. ఫ్రెండ్స్, నాకు ఇష్టం వచ్చిన 4 ఏదో చెప్పినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు రేపు ఏం తీసుకెళ్ళవో నీకు తెలియదు. రేపు నువ్వు ఉండవు కూడా నీకు తెలియదు. కానీ మన జీవితానికి అన్నీ కావాలి. మనకు ఏది వదలకుండా అన్నీ ఉండాలి. మనకు అన్నీ కావాలి, అన్నీ ఉండాలి. ఒకలాగా రిచ్ బతకాల అనే కోరికలు అందరికీ ఉంటాయి. అది సాధ్యమే. కానీ నువ్వు తినేదాకా సొమ్ము నీది కాదు. అది నువ్వు తినేదాకా నీ సొమ్ము. మనం మంచి చేస్తే చెడు అవుతుంది, చెడు చేస్తే మంచి అవుతుంది. భగవంతునికి ఎన్నో రేల జన్మ పుణ్యం కట్టుకున్నాం కావచ్చు మనం. అందుకే మనకన్నీ ఇట్లా చేస్తున్నాడు. మంచి చేసేవారికి ఏమో చెడు చేస్తున్నాడు, చెడు చేసేవారికి ఏమో మంచి చేస్తున్నాడు. అదే విధి అంటే అదే. మరి ఓడుదల గెలుస్తాడా? అది ఈ రోజులు ఏముంది, ఆ రోజుల నుంచి అంతే ఉంది కదా. మంచి మహానుభావులనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఓడుదల గెలుస్తాడా అని చెప్పి మంచి వాళ్ళనే మనం ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి కావడం, ఇంకోటి చేద్దామంటే ఇంకోటి కావడం. ఈరోజు ఏదో సాధించుదాంలే అంటే అది పని కాకపోవడం. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో. ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆయన మీదే భారం వేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి జీవితంలో. ఎన్నో వచ్చినా కానీ వాటిని తొక్కేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అదే మనిషి లక్షణం. మనిషిగా